యమునా తీరంలో కమలం వికసించింది. ఎర్రకోటపై కాషాయ జెండా రెపరెపలాడింది. 27 ఏళ్ల తర్వాత కమలం దేశ రాజధానిలో విరబూసింది. ఆప్ను ఢిల్లీ ప్రజలు ఊడ్చిపడేశారు. బీజేపీ సునామీలో ఆప్ అగ్రనేతలు కేజ్రీవాల్, సిసోడియా, సత్యేంద్ర జైన్ గల్లంతయ్యారు. చివరి వరకు వెనకంజలో ఉన్న అతీషి చివరి 4-5 రౌండ్లలో అనూహ్య విజయం సాధించారు. ఇక పర్వేష్ వర్మ చేతిలో కేజ్రీవాల్ 3000 ఓట్లతో పరాజయం పాలయ్యారు. ఒక సామాన్యుడి చేతిలో సిసోడియా ఓడిపోయారు. మోదీ, అమిత్ షా మంత్రాంగం దెబ్బకు కేజ్రీవాల్ వ్యూహాలు యమునా నదిలో కొట్టుకుపోయాయి. బీజేపీ మేనిఫెస్టో, మోదీ మాటలను ఢిల్లీ ప్రజలు నమ్మడం వల్లనే ఇంత పెద్ద విజయం సాధ్యమైందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. మరోపక్క కేజ్రీవాల్ను బీజేపీ టార్గెట్ చేసింది. కేజ్రీవాల్ వరస్ట్ పొలిటీషియన్ అంటూ మండిపడింది. రాజకీయం అనే బ్రాండ్కే కేజ్రీవాల్ చెడ్డ పేరు తెచ్చారని విరుచుకుపడింది. స్వాతి మలివాల్ కూడా కేజ్రీవాల్ను టార్గెట్ చేసింది. ఏకంగా కేజ్రీవాల్ను రావణుడితో పోల్చింది. ఇక ఢిల్లీ విజయాన్ని దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ శ్రేణులు ఆస్వాదిస్తున్నాయి. బీజేపీ నేతలు, కార్యకర్తలు పండుగ చేసుకుంటున్నారు. స్వీట్లు పంచుకుంటూ, టపాకాయలు కాల్చుతూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సాయంత్రం 5:30 గంటలకు ప్రధాని మోదీ బీజేపీ ప్రధాన కార్యాలయానికి రానున్నారు. బీజేపీ నేతలను, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడనున్నారు.